రాష్ట్రంలో మొత్తంలో రెవెన్యూ సదస్సు స్టార్ట్ అయినాయి. ఈ రెవెన్యూ సదస్సు స్టార్ట్ చేయట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో ల్యాండ్ కబ్జాలు జరిగినాయి. ల్యాండ్స్ యొక్క ప్రైవేట్ ల్యాండ్స్ ఏదైతే ఉన్నాయో ఎవరికి బలం ఉందో వాళ్ళు లాక్కోవడం జరిగింది. ప్రజాస్వామ్య పద్ధతిలో పరిపాలన జరగలేదు. ఎవరికి బలం ఉందో ఆ బలం పొలిటికల్ బలం కావచ్చు, మజిల్ బలం కావచ్చు, వాళ్ళు లాక్కోవడం జరిగింది. అందుకని ఎలక్షన్కు ముందు ముఖ్యమంత్రి గారు కావచ్చు, ప్రజాప్రతినిధి కావచ్చు, తిరిగేటప్పుడు ప్రతి దగ్గర వచ్చిన సమస్య ఒక్కటే, సార్ మా స్థలం లాక్కున్నారు, లేదా మా ఇల్లు లాక్కున్నారు, మా ఫ్యాక్టరీ లాక్కున్నారు. అందుకని ఆ రోజు ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా ప్రభుత్వం రాగానే దాని మీద దృష్టి సాధిస్తూ ఉన్నారు. ఫస్ట్ ప్రభుత్వం రాగానే అందరూ ప్రజాప్రతినిధుల్ని మీరున్న కాన్స్టిట్యున్సీలో ప్రజల నుంచి వినతులు సేకరించమంటే వచ్చిన వినతుల్లో 70 to 90% రెవెన్యూ ప్రాబ్లమ్స్, స్థలాల కబ్జాలే. అందుకనే ముఖ్యమంత్రి గారు మొన్న అసెంబ్లీలో దాని మీద ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. ఆ చట్ట ప్రకారం ఎవరైనా మరొకరు ల్యాండ్ అని కబ్జా చేస్తే 10 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాలు జైలు శిక్ష, నాన్ బెయిలబుల్. అలాంటి చట్టాన్ని తీసుకొచ్చారు. అనేక రాష్ట్రాల్లో కూడా స్టడీ చేసి ఈ చట్టాన్ని స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయమని అధికారులకు చెప్పడం జరిగింది. అయితే ఇది ఇంప్లిమెంట్ చేసే ముందు అసలు ప్రజల దగ్గర నుంచి వినతులు సేకరించి ఆ తర్వాత డెసిషన్ తీసుకున్న దాంతో ఈ నెల 6వ తేదీ నుంచి, అంటే ఈ రోజు నుంచి వచ్చే నెల 8వ తేదీ వరకు 33 రోజులు ఈ యొక్క సదస్సులు గ్రామ పంచాయతీల్లోనూ, మండల్ లెవెల్లోనూ, జిల్లా లెవెల్లో, కాన్స్టిట్యున్సీ లెవెల్లో అందరినీ యాక్చువల్గా కండక్ట్ చేయమన్నారు. ఈరోజు నేను కూడా 11వ వార్డు, నెల్లూరులో 11వ వార్డులో యాక్చువల్గా ఈ సదస్సును ప్రారంభించాను. అందరి దగ్గర నుంచి వినతులు తీసుకొని వీలైనంత తొందరలో వాటిని సాల్వ్ చేయటం ఈ కార్యక్రమం చేశారు. దీని ప్రజలందరి తరఫున ఒకసారి ముఖ్యమంత్రి గారికి నేను ధన్యవాదాలు. అంటే ఫస్ట్ ఒక నమ్మకం వచ్చింది, నా స్థలం నా దగ్గర ఉంటుంది, నా ఇల్లు నా దగ్గర ఉంటుంది, నా ఫ్యాక్టరీ నా దగ్గర ఉంటుందని. అలాంటి నమ్మకం ఈరోజు ఫస్ట్ ప్రజలకు కలిగించారు. ఇదే ప్రజాస్వామ్యం అంటే ఇదే. జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రజాస్వామ్యం కాదు, అది ఒక అరాచక పాలన, నియంత పాలన. ఎవరికి బలం ఉంటే వాడు లాక్కోపోవటం. అది ఎప్పుడో పూర్వకాలంలో, ఆదిమానవ కాలంలో అప్పుడు వాడు కూడా కట్టుదిట్టాలకు ఉండేవాళ్ళు. ఒక పద్ధతి ప్రకారం నియమ నిబంధనలు ఉండేవి, ఏమీ లేకుండా చేశారు. తర్వాత నేను ఎవ్రీ వీక్ నెల్లూరు వచ్చినప్పుడు మున్సిపల్ కార్పొరేషన్లో యాక్చువల్గా రివ్యూ చేస్తున్నాను. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ఒక మోడల్ సిటీగా చేయాలని. ఈరోజు యాక్చువల్గా దీంట్లో అనేక డిపార్ట్మెంట్తో డిస్కస్ చేయటం ఉంది. ఫస్ట్ 2014 నుంచి 19 దాకా ఫస్ట్ ప్రయారిటీ నేను పార్కులకి, సెంట్రల్ డివైడ్లకి ఇచ్చా. మళ్ళీ రాగానే మొదలుపెట్టా. ఈరోజు అధికారులకు క్లారిటీ ఇచ్చారు. రాబోయే మార్చి 31కి సెంట్రల్ డివైడ్లన్నీ చక్కగా మంచి ఫ్లవరింగ్ ఇస్తాం. సెంట్రల్ డివైడ్లో చెట్లు చేస్తాం, అదేవిధంగా పెయింటింగ్ చేస్తాం. పార్కులన్నీ కూడా మార్చి 31కి అన్నిట్లో కావాల్సిన పిల్లలు ఆడుకోవడానికి ఉండే జిమ్ ఎక్విప్మెంట్ కానీ, లేదా గ్రాస్ కానీ, లేదా వాటర్ ఫెసిలిటీ కూడా చేస్తాం. అవి మెయింటైన్ చేయడానికి కూడా నేను నెల్లూరులో ఉన్న వ్యాపారవేత్తల్ని, వాళ్ళు రియల్ ఎస్టేట్ వాళ్ళు కావచ్చు, లేదా షాపింగ్ కాంప్లెక్స్ వాళ్ళు కావచ్చు, లేదా మరి ఏదైనా షాప్ వాళ్ళు కావచ్చు, లేదా వేరే రాష్ట్రాల్లో ఉండేవాళ్ళు కావచ్చు, నెల్లూరు సొంతమై నెల్లూరు గడ్డలో పుట్టి పెరిగి వేరే రాష్ట్రాల్లో వ్యాపారాలు చేసేవాళ్ళు కావచ్చు, వేరే దేశాల్లో నెల్లూరులో పుట్టి పెరిగి వేరే దేశాల్లో ఉండేవాళ్ళని రిక్వెస్ట్ చేస్తాను మీడియా తరఫున, వాళ్ళు ముందుకు వచ్చి ఆ పార్కుల్ని మెయింటైన్ చేయండి. ఆ పార్కుల్లో వాటర్ పట్టడం కానీ, చెట్లని ప్రూనింగ్ చేయించడం కానీ, లేదా సెక్యూరిటీ కానీ, ఈ వర్క్ అంతా మెఫ్మా వాళ్ళకి పెట్టమన్నాం. ఇప్పుడే యాక్చువల్గా కమిషనర్ చెప్పాను. మెఫ్మా పీడీ గారిని పిలిచి వాళ్ళతో కూర్చొని డిస్కస్ చేసి చేయమన్నాను. అయితే అది మెయింటైన్ చేయడానికి కొద్దిగా ఖర్చు అవుతుంది. నెల్లూరులో ఉండి పుట్టి పెరిగి చక్కగా వ్యాపారాలు చేసుకుంటూ ఉండేవాడని మనిషికి ఒక్క పార్క్ లేదా 2 పార్కులు పెద్ద ఖర్చు కాదండి. సంవత్సరానికి 3 లక్షలు ఖర్చు అవుతుంది, మ్యాక్సిమం 3 లక్షలు
4 లక్షలు. కాబట్టి చేయమని నేను అందరినీ యాక్చువల్గా ఈరోజు రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆ విధంగా డిజైన్ చేయమని. నెక్స్ట్ వీక్ వచ్చేటప్పుడు దాన్ని కూడా డిజైన్ చేస్తారు. ఆ విధంగా గతంలో కూడా నేను హై ప్రయారిటీ పార్కులకు ఇచ్చాను. ఇప్పుడు కూడా యాక్చువల్గా అదే మొదలుపెట్టాను. దాన్ని యాక్చువల్గా చేయడం జరుగుతుంది. ఆల్రెడీ ఒక 16 పార్కులు ఏమో టెండర్ పిలిచారు. అవి కూడా 17వ తేదీ ఓపెన్ చేసి వాటికి ప్రహరీ గోడలు కట్టి ఫెన్సింగ్ చేస్తారు. ఈ విధంగా నెల్లూరులో లేఅవుట్లలో పార్కులకు ఏదైతే స్థలాలు ఇచ్చారో ఆ పార్కులుగానే ఉండాలి. ఎవరన్నా ఆక్యుపై చేస్తుంటే దయచేసి మీరు అవి వదిలేసేయండి. లేదంటే 2024 మొన్న ఏదైతే బిల్లు పాస్ అయిందో ఆ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా నేను ఇంప్లిమెంట్ చేస్తా. నేను అందరూ చెప్తున్నాను, కబ్జా చేసిన వాళ్ళు ఎవరైనా తెలియకుండా తీసుకొని ఉన్నా కబ్జా చేయాల తెలియకుండా ఆక్యుపై చేసుకొని ఉండారు, దాన్ని వదిలేయండి మున్సిపల్ కార్పొరేషన్. లేదంటే ఖచ్చితంగా మాత్రం నేను ఇంప్లిమెంట్ చేస్తా. నేను అందరికీ చెప్తున్నా, ప్రజల సొమ్ము ప్రజలకే ఉండాలా. ఇండివిజువల్గా లాక్కోవటం కరెక్ట్ కాదు. ఎవరైనా కబ్జా చేసి లాక్కొని ఉంటే దాన్ని వదిలేయమని మరొకసారి నెల్లూరు కార్పొరేషన్లో ఉన్న 54 డివిజన్ల ప్రజలందరినీ రిక్వెస్ట్ చేసి చెప్తున్నా. ఇట్ ఈజ్ ఎ రిక్వెస్ట్ కానీ ఎవరిని రిక్వెస్ట్ చేస్తుంటాడే యాక్షన్ చేయడంటే యాక్షన్ చేసి చూపిస్తా. అమరావతి రాజధానిలో అదేవిధంగా రెవెన్యూ కలెక్షన్, పాత బాకీలు, మున్సిపాలిటీకి పాత బాకీలు ఉన్నాయి. 120 కోట్ల రూపాయలు ఉన్నాయి. 90 కోట్ల చిల్లర ట్యాక్సెస్ ఉన్నాయి. ఇది ఇంటి పన్ను. ఒక 29 కోట్లు వాటర్ ట్యాక్స్ ఉన్నాయి. ఇంకా అదర్ ట్యాక్స్ అన్నీ తీసుకుంటే 120 కోట్లు. ఆ 120 కోట్లు డ్రైవ్ చేయమంటే మన ఏప్రిల్ నుంచి 6.5 కోట్లు కలెక్ట్ చేశారు. ఆ కట్టిన వాళ్ళందరినీ నేను యాక్చువల్గా వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎవరైతే కట్టారో పాత బాకీలు వాళ్ళందరినీ కూడా ధన్యవాదాలు చేస్తున్నాను. వాళ్ళని మోడల్గా చూసుకొని మిగతా వాళ్ళందరూ కూడా కట్టండి. దానికి కూడా ఇబ్బంది పెట్టకుండా కలెక్ట్ చేయమన్నా. ఒక 10 రోజులు టైం ఇవ్వమన్నా. లేదు పార్ట్ కట్టారు మళ్ళీ ఒక వారం టైం అయినా పార్ట్ కట్టారు. ఆ విధంగా అందరూ కట్టాల్సిందే. మీరు కట్టుకుంటే అది కట్టేవాడిని ఎత్తున పడుతుంది. మున్సిపాలిటీ అనేది ఇట్ ఈజ్ స్వపరిపాలన. కాబట్టి నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు రీజనబుల్ టైం తీసుకుని 5 రోజులు 10 రోజులు 15 రోజులు చేయాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాను. తర్వాత ఇవాళ మధ్యాహ్నం నుంచి కూడా ఇంజనీరింగ్ వర్క్స్, రోడ్లు పాట్ హోల్స్ ఉన్నాయి, అవన్నీ కూడా చేయాలంటే వర్షాలు పడుతున్నాయి కాబట్టి నేనే ఆపమన్నాను. వర్షాలు అయిపోగానే ఆ పాట్ హోల్స్ అన్నీ పర్ఫెక్ట్ చేసి చేస్తాం. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, డ్రింకింగ్కి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్కి వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులలో వాళ్ళకి దాదాపు 80 కోట్లు ఇవ్వాలి. 20 కోట్లు ఇచ్చాం. డ్రింకింగ్ వాటర్ కూడా పాతది వాళ్ళకి 40 కోట్లు, వాళ్ళకి 5 కోట్లు ఇచ్చాం. మరొక 20 కోట్లు కూడా యాక్చువల్గా సెక్రటరీ గారిని ఏర్పాటు చేయమని వాళ్ళకి ఇవ్వబోతున్నారు. వాటర్ కూడా 5 కోట్లు. నెల్లూరులో ఏదైతే 1100 కోట్లు 2 ప్రాజెక్టులు ఇచ్చామో అవి చేయటం నా ఫస్ట్ ప్రయారిటీ. ఖజానాలో డబ్బులు లేవు కానీ ఉన్నదాన్ని అడ్జస్ట్ చేస్తూ చేస్తున్నాం. అవి 2 కూడా 1 ఇయర్ లోపల కంప్లీట్ చేయడం టార్గెట్ పెట్టుకున్నాను. అవి కూడా కంప్లీట్ చేస్తాను. నెల్లూరు ప్రజలకు మరొకసారి తెలియజేస్తున్నాను. ఇవాళ మధ్యాహ్నం ఇంజనీరింగ్ వర్క్స్ మీద డిస్కషన్ ఉంది. 3:30 కానీ ఇప్పుడే అయిపోయినట్టుంది. 4 o'clockకి అది చేసి 5 o'clock ఆ లేఅవుట్స్ని యాక్చువల్గా విజిట్ చేయడం జరుగుతుంది.